ఆర్కే యూనివర్సిటీ ఇండియాలోనే బిగ్గెస్ట్ యూనివర్సిటీ. Telugu mess here with the larger capacity so that they will get the homely food. జాయిన్ అయిన ప్రతి ఒక్క బీటెక్ స్టూడెంట్కి ల్యాప్టాప్ ఇవ్వడం. మై ఆర్కేయు అనే యాప్ గురించి నేను విన్నాను. డైలీ క్లాసెస్కి వెళ్తున్నామా లేదా అనేది ప్రతి ఒక్కటి అప్డేట్ వెళ్తుంది. ఫీజులోని ఇంక్లూడ్ చేసి ల్యాప్టాప్ ఇవ్వడం అనేది ఇంతవరకు ఎప్పుడు అవ్వలేదు. అది కూడా రీజనబుల్గా 1,50,000 అయితే ఎక్కడ తెలియదు. Very obedient, very sincere, they are so polite, well cultured. ఆర్కే యూనివర్సిటీ లోపల ఒక థియేటర్ కట్టడం జరుగుతుంది. థియేటర్ కమ్ ఆడిటోరియం అనమాట. 2000 కెపాసిటీ ఉన్న థియేటర్ ఇది. One university, many dreams. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వన్. దిస్ ఈస్ దివ్యశ్రీ. ఇప్పుడు ఇంటర్ తర్వాత ఒక మంచి యూనివర్సిటీని చూస్ చేసుకోవడం అనేది స్టూడెంట్స్ చేతిలో ఉంటుంది, లేదా పేరెంట్స్ చేతిలో ఉంటుంది. సో అప్పుడు ఒక మంచి స్టెప్ తీసుకుంటేనే ఫర్దర్గా వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. సో ఈ మధ్య కాలంలో మనం మన ఛానల్లో ఆర్కే యూనివర్సిటీకి సంబంధించిన చాలా వీడియోస్ చూసాము. అండ్ అసలు ఇప్పటి వరకు ఒక్క స్టూడెంట్ దగ్గర నుంచి కూడా ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ వినలేదు నేను. ఆ వీడియో చూస్తున్నంతసేపు కూడా వాళ్ళందరూ ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత హ్యాపీగా ఉన్నారంటే అసలు ఆ వీడియో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఈ రోజుల్లో ఇంత తక్కువ ఫీజులో ఇంత మంచి ఎడ్యుకేషను, ఈ రోజుల్లో పేరెంట్స్ మైండ్ సెట్ కానీ పిల్లల మైండ్ సెట్ కానీ ఎలా మారిపోయింది అని అంటే ఫీజులు ఎక్కువ ఉంటున్నాయి, యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం అవసరమా, చిన్న కాలేజ్లో జాయిన్ అయ్యి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది అనే స్టేజ్కి వచ్చేసారు. ఎందుకంటే అంత విపరీతంగా ఫీజులు ఉన్నాయి. సో చాలా తక్కువ బడ్జెట్లో మంచి ఎడ్యుకేషను అండ్ అలాగే మంచి ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఆర్కే యూనివర్సిటీ వాళ్ళు. సో ఇప్పుడు ఆ యూనివర్సిటీ గురించి మనతో మాట్లాడడానికి ఇద్దరు ప్రముఖ వ్యక్తులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అండ్ ఫస్ట్ వచ్చేసి ఆర్కే యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ డైరెక్టర్ దోవల్ గారు అండ్ అలాగే సౌత్ ఇండియా అడ్మిషన్స్ హెడ్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్. హౌ యూ సార్? I'm good. ఇందాక నేను చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ అనేది ఈ రోజుల్లో చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది సార్. మీకు తెలియదు ఏముంది, విత్ ఇన్ హైదరాబాద్లోనే లక్షల పోస్ట్ చదివిస్తున్నారు పిల్లల్ని. అండ్ వాళ్ళని చదివించడం పెద్ద టాస్క్ పేరెంట్స్కి. రకరకాల లోన్లు తీస్తారు, బయట నుంచి అప్పు తీసుకొచ్చి చదివిస్తారు, అంత కష్టం అయిపోయింది. సో బట్ ఈ రోజుల్లో ఆర్కే యూనివర్సిటీ వాళ్ళకి 4 years కలిపి 6.5 lakhలో వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది, ఇంక్లూడింగ్ ల్యాప్టాప్. Nowadays education is become very serious business. So how is it possible to this education to students? Students like you are providing very less budget, no? So yeah. Our chairman has a vision. As he could not study during his childhood, he established the RK University in 2005 with an aim to educate the people, those who are economically weak. So that's why he started the university, and to start the university,
he actually established one of the charitable trust ఓకే. where he contacted many peoples and people started together and donated the fund into it. ఓకే. We could provide the scholarship to the student. So actually nowadays everyone is charging more than what is actually required. But we as a state private university are part of the charitable trust, and that's why we are able to give this in 6.5 lakh. When it established, sir? Which year? Established in 2005. 2005. So it's 21-year-old university. Yes, yes. And in the Saurashtra region, that is Western Gujarat part, it's the first state private university which was established. అండ్ మీ దగ్గరకు వచ్చేసరికి అసలు ఎలా పాసిబుల్ అవుతుందండి మీకు? ఇప్పుడు తెలుగు స్టూడెంట్స్ నేను మొన్న వీడియో చూసినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంత తక్కువ ఫీజులో అండ్ ఇంక్లూడింగ్ ల్యాప్టాప్, అంటే నార్మల్గా ల్యాప్టాపే ఒక 50,000 to 70,000 ఉంటుంది. అది కూడా మీరు లేటెస్ట్ జనరేషన్ ఇస్తున్నారు. సో ఇంత తక్కువ ఫీజులో వాళ్ళు చదువుకుంటున్నందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మీ మాటల్లో మీరేం చెప్తారు? Definitely, Arc University providing low fee structures, including 6.5. All the free structures we are providing, like fee structure, food and accommodation, free Wi-Fi and Dolby, and hot water facility also. And education purpose, free laptop. The main thing is we are providing free laptop for education purpose. First year onwards, పిల్లలు చదువుకోవడానికి ప్లస్ సి ప్రోగ్రామింగ్, జావా, ఆర్కిల్, డిబిఎంఎస్ డైలీ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీస్ లైక్ పిపిటి ప్రజెంటేషన్స్ ఆర్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్స్ ఎవ్రీ వన్ చేసుకోవడానికి వాళ్ళకి ల్యాప్టాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మేము 6.5 ఈ ప్రొవైడింగ్స్ అన్నీ ప్రొవైడింగ్ చేస్తున్నాము. సమ్ ఆఫ్ ది కన్సల్టెంట్స్ ఈ ప్రోగ్రామ్ని, ఈ యూనివర్సిటీని చాలా తప్పుదోవలో పట్టేస్తున్నారు. ఇది సమ్ ఆఫ్ ది యూనివర్సిటీస్ కన్సల్టెంట్కి ఇచ్చే ఫండ్ లైక్ అడ్మిషన్కి చేస్తే ₹1,00,000, ₹1,50,000 అనేది అమౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి ఒక బెస్ట్ యూనివర్సిటీ, ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో దాని మీద నిందలు మోపడం కానీ, లేదంటే అది తప్పుదోవలో పట్టించడానికి కానీ వాళ్ళు ఎక్కువగా ప్రమోషన్ చేస్తున్నారు. దీనివల్ల ద్వారా ఏంటంటే ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తానన్న ఆర్కే యూనివర్సిటీకి కూడా పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వట్లేదు. గుజరాత్ స్టేట్లోనే సమ్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఉన్నాయి. సర్వీస్ ఛార్జ్ని బేస్ చేసుకుని వాళ్ళు కన్సల్టెంట్ అనే వాళ్ళు ఆన్లైన్ ప్రమోషన్స్ ప్లస్ విఐపి ప్రజెంటేషన్స్, ఓకేనా, ప్లస్ 600 పేజెస్ అని ఫ్రీ విజిటింగ్ పెడుతున్నారు ట్రావెలింగ్కి. అలా ట్రావెలింగ్ పెట్టిన దగ్గర నుంచి వాళ్ళు క్యాంపస్కి వస్తున్నారు. క్యాంపస్కి వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళని ఫోర్స్ చేస్తున్నారు. రిమైనింగ్ 10,000 అడ్మిషన్ ఫీ చేస్తేనే మీకు రిటర్న్ టికెట్లు వేస్తాము, ఆర్ఆర్స్ లేదా మీరు పేమెంట్ చేస్తేనే మిమ్మల్ని రిటర్న్ టికెట్లు వేసి పంపిస్తాము అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. దీనివల్ల ఏంటంటే పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ ప్రతి ఒక్కటి మారుతుంది. నేను ఇచ్చే సలహా పేరెంట్స్కి ఏంటంటే మీరు ఒక స్టేట్కి కానీ ఒక ప్లేస్కి కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లొకేషన్స్లో ది బెస్ట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని చూసుకొని అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చూసుకొని దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక డెసిషన్ తీసుకొని ఆ బెస్ట్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాంట్లో జాయిన్ అయితే స్టూడెంట్కి బెనిఫిట్ ఉంటుంది, పేరెంట్స్కి బెనిఫిట్ ఉంటుంది. ఇన్ కేస్ ఏదో కన్సల్టెంట్ చెప్పారు అని ఓకేనా వాళ్ళు చెప్పిన మాటలు విని గుడ్డిగా నమ్మి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ కన్సల్టెంట్ చెప్పిన ప్రతి ఒక్క మాటకి గుడ్డిగా నమ్మేసి ఎంత దూరమైనా వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది, గుజరాత్కి వస్తున్నారు, 600 పే చేస్తున్నా కూడా వాళ్ళు టికెట్లు వేస్తున్నారు, ఇక్కడికి వచ్చినాక ఇబ్బంది పడుతున్నారు. అదే ఆర్కే యూనివర్సిటీ మేనేజ్మెంట్ చేస్తుంది, ఎవరైతే అడ్మిషన్ ఫీజు 10,000 పే చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఫ్రీ విజిటింగ్ పెడుతున్నారు. డైరెక్ట్లీ జెన్యున్గా వస్తున్నారు, కాలేజీ చూస్తున్నారు, ఇంటర్నేషనల్ ఏ ల్యాబ్స్ ఉన్నాయి మనకి అవి చూస్తున్నారు. ఫుడ్ ఆంధ్ర మెస్సే ఉంటుంది, మన స్టూడెంట్స్కి సపరేట్ ఆంధ్ర మెస్ ఉంది. ప్లస్ వంట వాళ్ళు కూడా మన ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు నియర్ బై ఒంగోలు అని కావాలి పర్సన్స్. సో ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ జెన్యున్ మేనర్లో అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే పేరెంట్స్కి కూడా కొంచెం అవగాహన పెరుగుతుంది. ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఏదైతే ప్రొవైడ్ చేసినా వాళ్ళు అక్కడ జాయిన్ అవుతారు. అండ్ ఇప్పుడు ప్రతి ఇయర్ కూడా అడ్మిషన్స్ పెంచుకుంటూ పోతున్నారా లేకపోతే ఎలా జరుగుతుంది? లాస్ట్ ఇయర్ ఎంతమంది జాయిన్ అయ్యారు? లాస్ట్ ఇయర్ ఏదైతే 600 మెంబర్స్ జాయిన్ అయ్యారు, ఈ సంవత్సరం కూడా ఆ 600-650 మాత్రమే సీట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆర్కే యూనివర్సిటీ ప్రొవైడింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. ఆ లిమిటెడ్ సీట్స్ ఇవ్వడం వల్లే మనం ప్రతి ఒక్క స్టూడెంట్కి తక్కువ ఫీజులో ఫ్రీ ఎడ్యుకేషన్, బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. అండ్ ప్రతి ఒక్క పిల్లవాడికి ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దీని ద్వారా ఏంటంటే ల్యాప్టాప్ ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క సెమిస్టర్కి ఏవైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయో ప్రాక్టీస్ చేసుకుంటాడు అండ్ ప్రాజెక్ట్ చేసుకుంటాడు. దీనివల్ల ఏంటంటే మనకు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూలో చేసే ప్రోగ్రెస్ ఏదైతే ఉందో వే ఆఫ్ టాకింగ్ కానీ, ఆ సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్ కానీ, ఓకేనా, జామ్ సెక్షన్స్, ఆ గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాడు. దీని ద్వారా ఏంటంటే తన ఇంప్లిమెంటేషన్, తన యొక్క సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ తనకి హెల్ప్ఫుల్గా అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన యూనివర్సిటీకి కొలాబరేటివ్ కంపెనీస్ ఉన్నాయి, సిస్కో, ఐబిఎం, గూగుల్, ఇన్ఫోసిస్. ఈ కంపెనీస్ వచ్చి వర్క్ చేసే ఎవరైతే పిహెచ్డి స్టాఫ్
సర్టిఫైడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళే వచ్చి మనకి క్లాసెస్ అనేది టీచ్ చేస్తుంటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన యూనివర్సిటీకి నియర్లీ 480+ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, ఫర్ ప్లేస్మెంట్స్ కోసం. ఎస్ మ్యామ్ ప్లేస్మెంట్ పర్పస్ నియర్లీ 480+ కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్లో మన స్టూడెంట్కి, మన మెచ్యూరిటీకి, మా స్టూడెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి మినిమం 65-70% గెయిన్ చేసుకుంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక్కొక్క కంపెనీలో ఒక్క జాబ్ ఇచ్చినా కూడా 100% జాబ్ ప్లేస్మెంట్ వస్తుంది. మేము సూపర్. ఈ యొక్క మెయిన్ కాన్సెప్ట్తోనే మేము ఓన్లీ తెలుగు పిల్లలకి ఆర్ అదర్ స్టేట్ పిల్లలకి కూడా లిమిటెడ్ సీట్స్ పెట్టేసి వాళ్ళకి ది బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ అట్ ద మోస్ట్ థింగ్ ఏంటంటే బెస్ట్ ప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేయడానికి మేము సంతోషంగా ఉన్నాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేడం, ఇక్కడ మేము ఏదైతే లాస్ట్ ఇయర్ డన్ ద జాబ్, గుడ్ జాబ్ ఫర్ ప్రొవైడింగ్ ల్యాప్టాప్ ఫర్ ఎవరీ క్యాండిడేట్ ఆర్ ఎవరీ స్టూడెంట్, ఇది ఏదైతే ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్ని మమ్మల్ని చూసి, దట్ మీన్స్ ఆర్కే యూనివర్సిటీని చూసి అదర్ యూనివర్సిటీస్ కూడా ఈ ప్రోగ్రెస్ని ఎంచుకొని పిల్లలకు కూడా ల్యాప్టాప్ ఇస్తే బాగుంటుందని చెప్పి మా ఏదైతే మీ ప్రోగ్రెస్ ఒక 1 year కంప్లీట్ అయిపోయి చేసామో ఆ ప్రాసెస్ని వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. దట్ మూమెంట్ వీఆర్ వెరీ హ్యాపీ. ఒక ఆర్కే యూనివర్సిటీని చూసి పిల్లలకి ఏదైతే ల్యాప్టాప్ ఇచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేసి బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో అదే బాటలోకి వేరే యూనివర్సిటీస్ కూడా వస్తున్నాయి. దానికి చాలా సంతోషపడుతున్నాను. బట్ అదర్ యూనివర్సిటీస్ చేస్తున్నారు, అది ఆ విషయం అయితే ఓకే. బట్ ఏదైతే కన్సల్టెంట్స్ 600 రూపీస్ ఫ్రీ విజిటింగ్ పెట్టి ఆన్లైన్ ప్రమోషన్స్ పెట్టి ఓకే సెలబ్రిటీస్ని పిలిపించి ఇవన్నీ చేయడం వల్ల ఫ్లాగ్స్ అమౌంట్ అనేది బడ్జెట్ చేస్తున్నారు, ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చు చేసిన అమౌంట్ మొత్తము మళ్ళీ పేరెంట్స్ దగ్గర నుంచి ఒక ఫీజుల రూపంలోనో అడ్మిషన్ ఫీజుల రూపంలో లైబ్రరీ ఫీజెస్ ఇలా పెరగడం వల్ల ఏంటంటే స్టూడెంట్కి పేరెంట్స్కి బర్డన్ అవుతుంది. ఇవేవైతే అదర్ యూనివర్సిటీస్ కూడా ఈ బర్డన్ లేకుండా చేశారంటే ఆర్కే యూనివర్సిటీ ఏదైతే ఫుల్ఫిల్ చేసిందో 6.5కి ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ లైక్ ఎడ్యుకేషన్ ఫీజ్, ఫుడ్ అండ్ హాస్టల్ అండ్ ఫ్రీ ల్యాప్టాప్. ఇది చేయగలిగింది కాబట్టి మనం 6.5 ఎవ్రీథింగ్ కంప్లీట్ చేస్తున్నాము. అంటే ఇంత తక్కువ ఫీజు ఉంది కదా, మరి ఫెసిలిటీస్ లో ఏమైనా కాంప్రమైజ్ అవుతున్నారా అంటే అలా లేదు. స్పోర్ట్స్ ఉంది, లైబ్రరీ ఉంది, అండ్ ఎక్స్ట్రా ల్యాబ్స్ ఏవైతే ఉన్నా వేరే యూనివర్సిటీలో లేని ల్యాబ్స్ కూడా. yes ma'am, లాస్ట్ ఇయర్ అన్వర్డ్స్ ఆర్కే యూనివర్సిటీ 11 ఇంటర్నేషనల్ AI ల్యాబ్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం ఇంకా 2 ఇంక్రిమెంట్ చేస్తున్నారు. మొత్తం టోటల్ గా 13 ఇంటర్నేషనల్ AI ల్యాబ్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇంకొక విషయం అండి, ఇప్పుడు and one thing ma'am, ఆర్కే యూనివర్సిటీ మేనేజ్మెంట్ we are providing education for service based oriented బట్ నాట్ బిజినెస్ ఓరియంటెడ్. ఓకేనా, ఆ కాన్సెప్ట్ మీదనే మేము తెలుగు పిల్లలు ఆర్ ఏది అదర్ స్టేట్ పిల్లలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ది బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. దట్స్ గ్రేట్ అండి నిజంగా. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలా సర్వీస్ బేస్డ్ మీద ఎడ్యుకేషన్ అందించే చాలా తక్కువ. అండ్ ఇంకొకటి ఇందాక నేను అడుగుతా ఆపేసాను మధ్యలో. సో ఇప్పుడు మీరు ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా స్కాలర్షిప్ అందిస్తున్నామని చెప్పి, సో కొంతమందికి స్కాలర్షిప్ రావచ్చు, కొంతమందికి రిజెక్ట్ అవ్వచ్చు. సో అట్లా ప్రతి ఒక్క స్టూడెంట్ కి వచ్చేలాగా మీరు ఎలా టేక్ కేర్ చేస్తున్నారు? యాక్చువల్లీ మన యూనివర్సిటీ యొక్క ఫీ స్ట్రక్చర్ అనేది 4 సంవత్సరాలు కలిపి 6.5. ఎవరైతే మినిమం 60% ఎలిజిబుల్ అయి ఉంటారు ఇంటర్మీడియట్ స్కోర్ అనేది, వాళ్ళ ప్రతి ఒక్కరికి మనము యాక్చువల్గా మన యూనివర్సిటీ యొక్క ఫీ స్ట్రక్చర్ అనేది 13 lakh. ఫర్ ఎవరైతే 60% ఎబోవ్ ఉండి వాళ్ళు యూనివర్సిటీకి అప్లై చేసుకున్నారు వాళ్ళ ప్రతి ఒక్క స్టూడెంట్కి మనం 50% స్కాలర్షిప్ మీద 6.5కి మనం అడ్మిషన్ కంప్లీట్ చేసి అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తున్నాము. అండ్ ఎవరైతే సింగిల్ పేరెంట్ లైక్ ఫాదర్ అండ్ మదర్ సింగిల్ పేరెంట్ ఉండి, ఓకేనా, ఎవరైతే లేడీగా సింగిల్ పేరెంట్ ఒక మదర్ ఉన్నారు ఆ లేడీ అడ్మిషన్ ఎవరైతే ఉన్నారో గర్ల్, వాళ్ళకి డైరెక్ట్లీ 6.5 నుంచి అప్ టు 50,000 నుంచి 75,000 వరకు మనం కాలేజ్ ఫీజు కూడా రిడక్షన్ చేస్తున్నాము. సో దీని ద్వారా ఏంటంటే సమ్ సింగిల్ పేరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సమ్ యూనివర్సిటీ సైడ్ నుంచి కూడా సపోర్టివ్గా ఉంటాము. నైస్ అండి. అండ్ ఇంకొకటి వన్ మోర్ క్వశ్చన్, చెప్పండి. ఇప్పుడు సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పారు. కొంతమంది పేరెంట్స్ ఇద్దరు లేని వాళ్ళు కూడా ఉంటారు, డెఫినెట్లీ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు లేని వాళ్ళు ఉంటారు. మేము ఆ కోణంలో కూడా ఆలోచించి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో లైక్ ఆ పేరెంట్స్ ఎవరైతే లేనప్పుడు గార్డియన్ ఉంటారు, వాళ్ళ యొక్క బిజినెస్ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్ట్రాటజీని చూసుకొని స్టెబిలిటీని చూసుకొని మనం ఫీజు తగ్గించడానికి చేస్తున్నాం. అప్ టు 1 lakh వరకు వాళ్ళకి రిడక్షన్ ఉంటుంది. నో ప్రాబ్లం మేడం. నిజంగా సూపర్ అండ్ రిడక్షన్ ఉంటుంది. ప్లస్ క్యాంపస్ సైడ్ నుంచి కూడా విత్ ఇన్ ద క్యాంపస్లో వాళ్ళకి ఏదైనా హెల్త్ పరంగా కానీ లేదంటే ఏదైనా బుక్స్ పరంగా లేదంటే ఏదైనా అదర్ థింగ్స్ లైక్ మోటివేషన్ పర్పస్ కానీ ఏదైనా సరే వీఆర్ ప్రొవైడింగ్ సపోర్టివ్ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటాము. వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ అవర్ ఆర్కే యూనివర్సిటీ వీడియోస్. అగైన్ వీ వాంట్ టు నో మోర్ డీటెయిల్స్ అబౌట్ ఆర్కే యూనివర్సిటీ. కెన్ యూ ప్లీజ్ టెల్ us? As I told earlier, it has been established since last 21 years. Yes. And the university is having a multidisciplinary campus. So like physio, pharmacy, along with engineering, these are the programs that we are running on the campus. Okay. And students are having the benefit as they can do the multidisciplinary project because there are many number of disciplines are available on the campus.
ఓకే. Apart from that, it's a 102-acre lush green campus. And along with that, we have 1 megawatt of solar power plant installed in the campus itself. వావ్. And rainwater harvesting system is also there. And biogas development plant is also there in the campus itself. ఓకే. Apart from that, basically, the university has all the facilities for the sports and extra co-curricular activities which student can do after their college classes to accommodate themselves in the extracurricular activities. And the campus has more than students from more than 30 states and more than 19 countries over the world. So basically they get to know each other over the sports, library, extra co-curricular activity, and they get the flavor of the internationalization in the campus itself. Yes, it will be helpful them future only. Yes, definitely. How you support for placements for students? We have the separate placement cell established in the university itself. So our placement team is already in contact with many of the companies, and student has been trained from the 5th semester for the placement. So first 2 years they are actually habituating themselves with the study. From 5th semester onwards, their training and placement training actually starts. So 5th semester onwards, in the curriculum itself, they are going to learn the subject related to placements. Okay. And in 7th and 8th semester, before 7th semester, they actually get the habit of how to face the technical interview, how to face the HR interview, how to write the technical exams, and all those things is done in the curriculum while they are in 5th and 6th semester. వావ్, వెరీ నైస్. సో చూసారు కదా, 5th 6th సెమిస్టర్ నుంచే మీ ప్లేస్మెంట్స్ కోసము మిమ్మల్ని ట్రైన్ చేయడం స్టార్ట్ చేస్తారు. నార్మల్గా మిగతా యూనివర్సిటీస్లో చూసుకుంటే వాళ్ళు 6th సెమ్కి వచ్చేసరికి వాళ్ళ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. వెన్ దే కమ్ టు 6th సెమ్ దెన్ దే విల్ స్టార్ట్ దే ట్రైనింగ్. బట్ ఆర్కే యూనివర్సిటీలో 5th సెమ్ నుంచే మీకు ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే వాళ్ళు ఇంకా జాబ్ చేసే టైంకి షార్ప్ అయిపోతారు. ఇంకొకళ్ళ సపోర్ట్, దే డోంట్ నీడ్ అదర్ సపోర్ట్. Yeah. అండ్ సార్, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసరికి సౌత్ మెస్ పెట్టారు, బాగుంది. Yes, ma'am. Yes, ma'am. బట్ సౌత్ మెస్ పెట్టినందుకు స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. Definitely, అండ్ చాలా ఇప్పుడు హ్యాపీగా feel ఖచ్చితంగా ఇప్పుడు మన ఇంట్లో చేసుకునే ఫుడ్కే మన అమ్మ మనకు వండి పెట్టినా కూడా ఏదో కంప్లైంట్ ఉంటూనే ఉంటుంది, అబ్బాయి ఈరోజు ఇది చేసావా అది చేసావా అని. బట్ స్టూడెంట్స్ దగ్గర నుంచి నేను విన్నది, స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫుడ్ విషయంలో ఎటువంటి కంప్లైంట్ లేదు. Definitely. సో అండ్ ఇక్కడ నుంచి మీరు అక్కడ తీసుకెళ్ళి తెలుగు వాళ్ళని అక్కడ పెట్టి వాళ్ళతో కుక్ స్టార్ట్ చేయించడం, ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది? ఇక్కడ ఏంటంటే మనం స్టూడెంట్స్కి సపరేట్ మెస్ అనేది కండక్ట్ చేయాలనుకున్నాము. ఏంటంటే స్టూడెంట్ సైడ్ నుంచి మనకి ఫుడ్, మనకి తెలుగు స్టూడెంట్స్కి మెయిన్గా కావాల్సింది ఎడ్యుకేషను, ప్లేస్మెంట్, థర్డ్ థింగ్ ఫుడ్. మెయిన్గా మన పిల్లలు కలిగి లేదా పేరెంట్స్ కానీ ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో అక్కడ గుజరాతీ మెస్ ఏంటంటే సమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అక్కడ గుజరాతీ పిల్లలకి లైన్గా ఉండేటట్టుగా ట్రై చేస్తుంటారు. సో ఏదైతే మన కుక్కర్స్ ఎవరైతే ఉన్నారో మనం కుక్ చేసేవాళ్ళు, ఇక్కడ మన లొకేషన్స్ వెళ్తే మన వంటకాలు మనకి తెలుగు పిల్లలకి నచ్చుతుంది బాగా. ఏవైతే పప్పు, సాంబారు సంథింగ్ లైక్ ఉన్నాయో, పూరి సంథింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇలాంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇలా కుక్ చేయడం వల్ల అక్కడి వాళ్ళకి తెలుగు రాదు, అక్కడ వాళ్ళకి ఎలా చేసినా కూడా ప్రిపరేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఏదైతే ఇక్కడ మన తెలిసిన వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ 10 to 15 years వాళ్ళకి ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ హాస్టల్స్లో చేయడం వల్ల, సో వాళ్ళని ది బెస్ట్ అనుకుని చెప్పి వాళ్ళని కుక్ చేయడానికి తీసుకెళ్తే వాళ్ళు మనకి అన్ని విధాలుగా మనకు సహాయపడుతున్నారు. అండ్ స్టూడెంట్స్ సైడ్ నుంచి ఎలాంటి రిమార్క్ రాకుండా ది బెస్ట్ ఫుడ్ ఆర్కే యూనివర్సిటీ ప్రొవైడ్ చేసింది అనే ఒక నేమింగ్ అని మనకు సంపాదించి పెట్టున్నారు. సో దీనివల్ల వీఆర్ హ్యాపీ. అండ్ ఖచ్చితంగా గుజరాత్లో ఉండే ఫుడ్కి మన ఫుడ్కి కొంచెం డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఆ రిమార్క్ రాకుండా వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు. వెరీ నైస్ అండి. అండ్ సార్, వాట్ ఆర్ ద ఫ్యూచర్ గోల్స్ ఆఫ్ ఆర్కే యూనివర్సిటీ? వాట్ యు ఆర్ ప్లానింగ్ ఇన్ ద ఫ్యూచర్? Our future goal is same as we started our journey, that we want more and more children to get the education and their future is built up. That is what our future is. ప్లేస్మెంట్స్ విషయంలో ముందు జాయిన్ అయ్యేటప్పుడు ఒకలా చెప్తారు, తర్వాత ఒకలా ఉంటుంది అని ఒక అపోహ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే జాయిన్ అయ్యే ముందు ఫుడ్ ఫెసిలిటీస్ ఇవన్నీ పక్కన పెడితే ప్లేస్మెంట్స్ విషయంలో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకుంటారు. సో అంటే మీ ప్లేస్మెంట్స్ పర్సంటేజ్ ఎలా ఉంది? ఇప్పటివరకు ఏ కంపెనీస్లో స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు, వాళ్ళ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి? డెఫినెట్లీ మ్యామ్, విల్ అప్డేట్ యూ. యాక్చువల్లీ వీఆర్ ప్రొవైడింగ్ మినిమం ఎంట్రింగ్ ఇన్ టు ద ఇంటర్వ్యూ ప్రాసెస్ మినిమం 65 అనేది మ్యాండేటరీ ఉండాలి. సో ఆ 65 మినిమం ఉంటే వాళ్ళకి ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదైతే పర్సంటేజ్ ఉందో దాంతో సంబంధం ఉండదు. ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క రిటన్ టెస్ట్ కానీ, గ్రూప్ డిస్కషన్ కానీ, జామ్ సెక్షన్ కానీ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ కానీ, ఈ ప్రోగ్రెస్ మొత్తం కంప్లీట్ చేయాలంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్, వే ఆఫ్ టాకింగ్ని బట్టి బేస్ చేసి ఉంటుంది, ప్లస్ వే ఆఫ్ బిహేవియర్
అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్. ఓకే, స్టూడెంట్ యొక్క వర్తబిలిటీ. ఈ 4 కాన్సెప్ట్లు బేస్ చేసుకొని వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. అవి ఏదైతే 4 కాన్సెప్ట్స్ ఉన్నాయో దీన్ని బేస్ చేసుకొని ఎంత ప్యాకేజ్ ఉందైనా వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది వస్తుందని చెప్పి ఉంటుంది. యాక్చువల్గా వీఆర్ ప్రొవైడింగ్ ఆర్కే యూనివర్సిటీ ద హైయెస్ట్ సాలరీ విల్ బి 60 lakh per annum. ద మినిమం salary package will be 4 lakh and average salary package will be 8 to 12 lakhs. ఓకేనా, బట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి మనము ప్లేస్మెంట్ని ప్రొవైడ్ చేస్తున్నాము. స్టూడెంట్ యొక్క వర్తబిలిటీని బేస్ చేసుకొని వాడి యొక్క సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఎంత ప్యాకేజ్లో ప్లేస్మెంట్ గెయిన్ చేయాలనేది డైరెక్ట్ స్టూడెంట్కి మేము ప్రొవైడ్ చేస్తున్నాము డైరెక్ట్లీ ఆఫర్ అనేది. సో అంటే వాళ్ళకే వదిలేస్తారు, వాళ్ళకి అర్థమైపోతుంది. ఇదైతే స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఏ ప్యాకేజ్కి ఎంత ఎలిజిబుల్ అవుతుంది ఆ కంపెనీని బేస్ చేసుకొని ఫాలో అవుతాం. ఓకే ఓకే. బట్ వీఆర్ మెయిన్ ఎయిమ్ విల్ బి వీఆర్ ప్రొవైడింగ్ ప్లేస్మెంట్ టు each and every candidate in our RK University. Sir, RK University is providing internships? Actually, in the curriculum itself, 7th semester, after completing the 7th semester, student has to do 8th semester full internship. Okay. So our plan is always there. We initially start the training and placement process from the 5th semester, so that before they enter into the 8th semester, we are planning that their placement along with the internship is done in one of the company, so that they do the internship over there where they get the stipend as well, and from there only they, after completing the internship, they will start their placement. Where they will do, sir, internship? In India only or naito other? Majority of the internship are in the India, depending upon the branch that they are studying in. For example, if we talk about CSE, AIML and AIDS, so majority of the student will be placed in the IT hub like Bangalore, Mumbai, Hyderabad, even in Gujarat like Ahmedabad, Baroda. There are many companies where they are getting placed. సార్ ఇప్పుడు చాలా మంది ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా అడుగుతున్నారు. అట్లా మన తెలుగు స్టూడెంట్స్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డెఫినెట్లీ మేడం ఉన్నారు మేడం. ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లవాడు కూడా అనంతపూర్ లొకేషన్ నుంచి వచ్చి ఉన్నారు, మన క్యాంపస్ జాయిన్ అయ్యి ఉన్నారు. సో అతనికి 6 months ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది, సెమ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాము. ఈ 6 months ఫండ్స్ కూడా టోటల్ ఇంక్లూడ్ మొత్తం ఎవ్రీథింగ్ ఫండెడ్ బై ఆర్కే యూనివర్సిటీ మేనేజ్మెంట్ వాళ్ళని. ఓకే, ప్రతి ఒక్క ఫండ్ కూడా ఆర్కే యూనివర్సిటీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి వస్తుంది. 6 month ప్రోగ్రాము మన యొక్క తెలుగు స్టూడెంట్, ఇప్పుడు మన స్టూడెంటే కాదు, లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ వరకు టోటల్గా 30 members అనేది వెళ్ళున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మన వెబ్సైట్లో ఉంది, మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. వావ్, అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఫారెన్కి వెళ్ళి చదువుకుంటున్నారు. డెఫినెట్లీ మేడం, వీఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీ ఫండ్ కంప్లీటెడ్ బై ఆర్కే మేనేజ్మెంట్ ఉంది. వెరీ నైస్ సార్. అండ్ సార్ ఇంకొకటి ఇందాక మనం డిస్కస్ చేసాము మెనూ గురించి, అది సౌత్ మెస్ గురించి. ఓకే, మరి సౌత్ మెస్ అని చెప్తున్నారు కానీ మెనూ ఏముంటుందో క్లారిటీ అప్డేట్ మ్యామ్. డెఫినెట్లీ దీస్ ఆర్ ద మెనూ మ్యామ్. ఒకసారి చూడండి, ఓకే. ఈ మెనూలో ఉన్న ప్రతి ఒక్క మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ డే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే, ఎవ్రీ డే బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్, ఎవ్రీథింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకసారి చూడండి, ఓకేనా? అసలు మెనూనే వాళ్ళ బ్రోచర్లో వేసేసారు, అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళు. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు నార్మల్గా గుజరాత్లో నాన్ వెజ్ తక్కువ తింటారన్న విషయం అందరికీ తెలుసు, దొరకడమే చాలా రేర్. అట్లాంటిది మీరు నాన్ వెజ్ కూడా పెడుతున్నారు కదా? నాన్ వెజ్ కూడా పెడుతున్నారు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్? మంత్లీ ట్వైస్ ఉంటుంది మేడం. సార్ అలాగే మీరు ఇందాక నేను చెప్పినట్టుగా చాలా తక్కువ ఫీజులో మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, బాగుంది. బట్ జాయిన్ అయ్యే పిల్లలకి కానీ స్టూడెంట్స్ కానీ తర్వాత వచ్చే డౌట్ ఏంటంటే, ఫస్ట్ తక్కువే చెప్తారు, మళ్ళీ తర్వాత స్పోర్ట్స్ ఫీ అని, లైబ్రరీ ఫీ అని, ల్యాబ్ ఫీ అని ఎంతో కొంత మా దగ్గర వసూలు చేస్తూనే ఉంటారు అని డౌట్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు ఇంతకుముందు చెప్పారు, అయినా నేను మళ్ళీ అడుగుతున్నాను, మళ్ళీ అడిషనల్ ఫీజెస్ ఏమైనా ఉంటాయా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్, నో ప్రాబ్లం, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా మన యూనివర్సిటీ యొక్క ఫీ స్ట్రక్చర్ అనేది 4 సంవత్సరాలకి కలిపి 6.5 లక్షలు పడుతుంది, ఇంక్లూడింగ్ ఎగ్జామ్ ఫుడ్, అకామిడేషన్, ట్యూషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు, బుక్స్ ఫీజు ప్లస్ ఫ్రీ ల్యాప్టాప్, ఇంక్లూడింగ్ 6.5. సింగిల్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు మేడం. అండ్ పేరెంట్స్కి అనుగుణంగా మనము ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి, 6 months ఒకసారి కాలేజ్ ఫీజు కూడా పే చేసుకోవచ్చు. ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్, ఫస్ట్ సెమిస్టర్ 1,50,000 పే చేస్తే ఫస్ట్ సెమిస్టర్ ఫీజు అయిపోతుంది. సెకండ్ సెమిస్టర్ 50,000 ఉంటుంది. అండ్ థర్డ్ సెమిస్టర్ నుంచి పర్ సెమిస్టర్కి 75,000, అంటే పర్ యానం 1,50,000 పడుతుంది. ద ఫస్ట్ ఇయర్ ఫీ స్ట్రక్చర్ విల్ బి 2 lakhs per annum. సెకండ్ ఇయర్ అన్వర్డ్స్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ అన్వర్డ్స్ 1,50,000. దీంట్లో 6.5 కంప్లీట్ అయిపోతుంది. ఈ 6.5 కంటే సింగిల్ రూపీ కూడా పేరెంట్స్ దగ్గర నుంచి సింగిల్ రూపీ కూడా కలెక్ట్ చేయరు ఆర్కే యూనివర్సిటీ మేనేజ్మెంట్ అనేది. మళ్ళీ మీరేమన్నా సింగిల్ రూపీ అని చెప్తున్నారు కదా, ఇంకేమన్నా తీసుకుంటే కనుక మా దగ్గర కంప్లైంట్ వస్తుంది మరి? డెఫినెట్లీ మేడం, వీఆర్ ప్రొవైడింగ్ 100% సెక్యూరిటీ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ 100% సర్వీస్ బేస్డ్ ఓరియంటెడ్ ఓన్లీ, నాట్ బిజినెస్ మైండ్ సెట్. ఓకే, నైస్. And we are providing education loans also, madam. Okay. We are providing bonafide certificate for those are some of the parents is
లెస్ ఫీజులు కట్టే వాళ్ళు ఉంటారు కదా. అవునవును. సో రైతు వారి కూలి కానీ ఫార్మర్స్ కానీ వాళ్ళు ఒకసారిగా 2 లక్షలు 3 లక్షలు పే చేసుకోలేరు. అవును. సో వీఆర్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ లోన్స్ ఆల్సో ఓకే. ఫ్రమ్ ద బేసిస్ ఆఫ్ బోనఫైడ్ సర్టిఫికేట్స్. ఓకే. సో అంటే అన్ని విధాలుగా కూడా ఆర్కే యూనివర్సిటీ సపోర్ట్ చేస్తుంది. అసలు ఎడ్యుకేషనే చాలా తక్కువ ఫీజులో అందిస్తున్నారు. మళ్ళీ దానికి అడిషనల్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ని కాంటాక్ట్ చేయండి. అసలు ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోవద్దనే చెప్తాను నేను అందరికీ. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రోజుల్లో పేరెంట్స్ పిల్లల్ని చదివించుకోవడానికి చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అంత విపరీతమైన ఫీజులు ఉన్నాయి బయట. ఇక్కడ ఆర్కే యూనివర్సిటీలో చాలా తక్కువ ఫీజులో మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు వాళ్ళు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో Thank మచ్. you. హ్యాపీ Thank టు you. సీ యూ బోత్. థ్యాంక్ యూ సార్. తెలుగు వన్